హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి 21 డేస్ ఛాలెంజ్లో 19th వ్లాగ్ అన్నమాట. మనకి 18th వ్లాగ్లో తెలంగాణ మూమెంట్ పార్ట్ 1 కంప్లీట్ చేసాం. సో 19th వ్లాగ్లో తెలంగాణ మూమెంట్ పార్ట్ 2 కంటిన్యూ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసి జాయింట్ ఇండియా మూమెంట్ హైదరాబాద్ అండ్ ఇందులో లీడర్స్ ఎవరు సపోర్ట్ చేశారు అండ్ ఇందులో బీఆర్కే రిజల్యూషన్ అంటే ఏంటి అనేది చూసుకోండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇతహదుల్ ముస్లిం, ఇందులో కాన్సెప్ట్ ఆఫ్ అనాల్ మలిక్ అండ్ ఇట్స్ అపోజిషన్ టు ఫార్మేషన్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రజాకార్స్, దాని తర్వాత స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్, ఇందులో ప్రొవిజన్స్ ఏంది, వైలేషన్స్ ఏంది చూసుకోండి. ఆఫ్టర్ దట్ ఆపరేషన్ పోలో రీజన్స్ ఏంటి, ఆఫీసర్స్ ఎవరు అనేది చూసుకోండి. దాని తర్వాత 1949 ఫర్మాన్, ఆఫ్టర్ దట్ అగ్రిమెంట్స్ ఉన్నాయిగా నిజాంకి అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, అవి చూసుకోండి. దాని తర్వాత మిలిటరీ రూల్ అండర్ జేఎన్ చౌదరి, అందులో సప్రెషన్ ఏంటి అండ్ పండిత్ సుందర్లాల్ కమిటీ అంటే ఏంటనేది చూసుకోండి. ఆఫ్టర్ దట్ ఎంకే వెలోడి రూల్, అందులో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, పోర్ట్ఫోలియోస్, అడ్మినిస్ట్రేషన్ పాలసీస్, ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇవన్నీ చూసుకోండి. ఆఫ్టర్ దట్ దాని తర్వాత ఎంప్లాయ్మెంట్ పాలసీస్ బిట్వీన్ 1948 to 1952. దాని తర్వాత తెలంగాణ పీజెంట్ ఆర్మ్డ్ స్ట్రగుల్, అందులో రోల్ ఆఫ్ కమ్యూనిస్ట్స్ ఎవరు, పీపుల్స్ ఎవరు అసోసియేట్ అయ్యారు, లొకేషన్స్ ఏంటి, ప్యాటర్న్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ ఏంటి, రిజల్ట్స్ 10 acres ల్యాండ్ మనకి జమీందార్స్ తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఫార్మర్స్కి, అది చూసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి భూదాన్ మూమెంట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, సిల్వర్ జూబ్లీ అండ్ రిజల్ట్స్ ఏంది, 1 acre ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా ఫార్మర్స్కి, అది చూసుకోండి. ఆఫ్టర్ దట్ వచ్చేసి ఏడి గోర్వాలా కమిటీ, అందులో రికమెండేషన్స్ చూసుకోండి. దాని తర్వాత బీఆర్కే గవర్నమెంట్లో రెగ్యులేషన్స్, అచీవ్మెంట్స్, ఫజల్ అలీ కమిషన్, ఇవి చూడండి. దాని తర్వాత ల్యాండ్ రిఫార్మ్స్లో జాగీర్దారీ అబాలిషన్ యాక్ట్ 1949, హైదరాబాద్ టెనెన్సీ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యాక్ట్ 1950 అండ్ హైదరాబాద్ టెనెన్సీ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్ 1954. దాని తర్వాత ముల్కీ ఎడ్యుకేషన్ 1952, అందులో రీజన్స్ ఏంది, వైలేషన్ ఏంది, స్లోగాన్స్ ఏంది, సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ అంటే ఏంది, పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ, అది చూసుకోండి. దాని తర్వాత కమిషన్స్ వచ్చేసి ఎస్కే దార్ కమిషన్, జేవీపీ కమిటీ, ఫజల్ అలీ కమిషన్స్, ఇవన్నీ చూసుకోండి, ఇంపార్టెంట్. దాని తర్వాత డిమాండ్స్ ఆఫ్ విశాలాంధ్ర అండ్ సపరేట్ తెలంగాణ అండ్ దాని తర్వాత బిఫోర్ ఫజల్ అలీ కమిషన్ అండ్ లీడర్స్ ఎవరు అసోసియేట్ అయ్యారు అనేది చూసుకోండి, ఇంపార్టెంట్. ఆఫ్టర్ దట్ జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్, అందులో ప్రొవిజన్స్, మెంబర్స్ ఎవరు అనేది చూసుకోండి, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి అంబేద్కర్ వ్యూస్ ఏమున్నాయి స్మాలర్ స్టేట్స్ మీద అనేది చూడండి. దాని తర్వాత తెలంగాణ రీజనల్ కమిటీ, అందులో ఎందుకు డిలే అయింది ఇంప్లిమెంటేషన్ అనేది చూడండి. అండ్ అందులో ఫంక్షన్స్ ఏంది, పవర్స్ ఏంది, సబ్ కమిటీస్ ఏంది, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ అండ్ అబాలిషన్ ఆఫ్ టీఆర్సీ. దాని తర్వాత వయలేషన్ ఆఫ్ సేఫ్ గార్డ్స్. ఆఫ్టర్ దట్ కమిటీస్ ఆన్ సర్ప్లస్ ఫండ్స్ ఎక్స్ట్రికేషన్, అందులో కుమార్ లలిత్ కమిటీ, జస్టిస్ భార్గవ కమిటీ అండ్ వాంచో కమిటీ, అది చూసుకోండి. దాని తర్వాత మూమెంట్ అండ్ ఈవెంట్స్ బిట్వీన్ 1968 నుంచి 1972 దాకా. దాని తర్వాత 1969 ఎడ్యుకేషన్, 8pt ఫార్ములా, 1971 ఎలక్షన్స్, జై ఆంధ్ర మూమెంట్, 6 point ఫార్ములా అండ్ GO 610 అండ్ దాని తర్వాత గిర్గలేన్ కమిటీ రిపోర్ట్. అంతే అండి. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 3లో చూద్దాం. థ్యాంక్ యూ ఆల్.